సురేష్ గారు, ఏంటి బీజేపీలో హీరోలు హీరోయిన్లు లిస్టు, మోడీ షా లిస్టు ఈసారి కంగనా రన్ అవుతున్నాయి, అట్లాగే అరుణ్ని ఇద్దరిని రంగంలో దించినట్లున్నారు, ఉత్సాహంగా ఉన్నట్లుంది వ్యవహారం. గారు అంటే సినిమా మొత్తం మీద కలరింగ్ అనేది అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కంగనా రనౌత్ గారు వాస్తవంగా 2019లోనే ఆవిడ కంటెస్ట్ చేయాలనుకున్నారంట. అప్పుడు బీజేపీ అప్పుడే టికెట్ ఆఫర్ చేస్తే నాకు సినిమాలు ప్రధానం కాబట్టి నేను కంటెస్ట్ చేయాలంటే అప్పుడు 2019లో ఇవ్వలేదు. సో అందుకని ఈసారి అక్కడ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ నేటివ్ ప్లేస్ అక్కడ మండీ టికెట్ ఇచ్చారు. సో దాని మీద అక్కడ చర్చ అవుతుంది. అసలు మండి అక్కడ ఎంతవరకు ప్రయారిటీ అంటే బాలీవుడ్ సినిమాలు కాబట్టి దానికి ప్రయారిటీ కానీ ఎంతవరకు ఉంటారని చెప్పని అక్కడ ఒక అంశం జరుగుతుంది. తర్వాత మీకు తెలుసు రామాయణ్ హిందీ మనకి రామాయణ సీరియల్ చూడగానే మనకి అరుణ్ గోయల్ గుర్తొస్తారు వంశీ గారు. ఆ అరుణ్ గోయల్కి ఆ రామాయణ ఫేమ్కి మీరట్ టికెట్ ఇచ్చారు వంశీ గారు. మీరట్ టికెట్ ఆ రకంగా ఇచ్చారు. ఒక జడ్జి గారు, ఆయన కలకటా జడ్జి గారు అప్పటికప్పుడు రిజైన్ చేశాడు. మార్చి 5వ తారీఖు రిజైన్ చేశాడు. 7వ తారీఖు బీజేపీలో చేరాడు. ఇప్పుడు ఆయనకి మన టికెట్ ఇచ్చేశారు. ఆయనకి ఎక్కడి నుంచి అంటే డమ్కా అంటే టమ్లక్ అంటే ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇచ్చారు. తర్వాత కృష్ణానగర్ మహువా మైత్రే మీకు తెలుసు వంశీ గారు, అది ఆవిడ చాలా ఫైర్ బ్రాండ్, దానికి తృణమూల్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండదు. సో అక్కడ ఒక రాజ కుటుంబానికి చెందిన శ్రీమతి అమృత రాయ్ని అక్కడ పోటీకి నిలిపారు. అయితే మనేకా గాంధీ గారు టికెట్ ఇచ్చారు కానీ వంశీ గారు ఆయన కుమారుడికి వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వాలి నిరాకరించారు. ఫిలిపిత్ నుంచి ఈసారి ఆయనకి టికెట్ నిరాకరించి మరి ఆ రకంగా ఎందుకు అంటే కొన్ని వ్యాఖ్యలు దానికి సీరియస్గా తీసుకొని ఆ రకంగా చేశారు. ఇంకొక అంశం, గోవాలో తొలిసారి మొత్తం గోవా స్టేట్లో తొలిసారి కాంగ్రెస్ అక్కడ గోవాలో గెలిచిన, సౌత్ గోవాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రాతినిధ్యం గురించి ఒక ఇండస్ట్రియలిస్ట్ని డింపు అని చెప్పని ఒక ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి అక్కడ పోటీ నిలిపారు. మీకు తెలుసు తమిళిసై గారిని మనకి అక్కడ గవర్నర్గా రాజీనామా చేయడం, ఆవిడకి సౌత్ చెన్నై నుంచి అక్కడ పోటీకి టికెట్ ఇవ్వడం, మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గారి కంటే. సో ఇలాంటి కానీ అదే సమయంలో కొంతమందిని ఫైర్ బ్రాండ్ ప్రజ్ఞా సింగ్ భోపాల్ 2019లో గెలిచింది కానీ అక్కడ వాళ్ళ దూరంగా పెట్టారు. ఆ రకంగా 37 మందికి ప్రజెంట్ సిట్టింగ్లకు దూరంగా పెట్టి ఇలాంటి సినిమా ఇలాంటి ఫేమ్ జడ్జి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు గ్లామర్ యాడ్ చేశారులేండి సురేష్ గారు. ఈ మధ్య గ్లామర్ లేకపోతే పార్టీలు కూడా కొంచెం గ్లామర్ని కోరుకుంటున్నాయి. అంటే ఏ పార్టీ అయినా సరే. మరి తెలుగుదేశం పార్టీలో పెద్దగా ఎవరు మరి సినిమా వాళ్ళు ఎవరికంటే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఎందుకులే అనుకున్నారేమో. ముందు ఎవరో కూడా. సరేనండి సురేష్ గారు, రైట్ నెక్స్ట్